కట్టర్ తెలంగాణవాదిని, నరనరాళ్ళ తెలంగాణవాదిని. కానీ కానీ నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. అనే ముసుగులో కూర్చున్నారు మీరందరూ లెఫ్ట్ భావజాలంతో ఉన్నవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు కోపం తెలుసా? హిందుత్వాన్ని ఎత్తుకున్నాడు, హిందూ భావజాలాన్ని ఎత్తుకున్నాడు, హిందువుల పైన జరుగుతున్న అన్యాయాల పైన మాట్లాడుతున్నాడు. కాబట్టి తులసి చంద్ గారు పదే 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 మాట్లాడుతున్నారు. నేను ఆడబిడ్డ గురించి మరి ఎక్కడ ఏ ప్రాంతం, ఆమె కూడా ఆంధ్ర ప్రాంతం ఆమెనే కదా. మరి మీరు ఆంధ్ర వాళ్ళ పెత్తనం అని చెప్పినప్పుడు పృథ్వీ గారు నువ్వు మాట్లాడాలి. నీ పైన ఎన్ని రోజులు నేను మాట్లాడలే. నువ్వెవడినావు పై? నువ్వెవడివి? నువ్వు రాన్నావు కదా. నేను చెప్తున్నా, కట్టర్ తెలంగాణవాదిని, తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్నోడిని పృథ్వీ గారు నువ్వెవడివిరా? ఏం పడరా నీకు? ఇన్ని రోజులు నేను మాట్లాడలే. కానీ మీకు నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినందుకే నేను మాట్లాడుతున్నా. మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు తెలంగాణ ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు. మిత్రులారా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పైన చాలా మంది అక్కడ చాలా మంది ఎవరెవరైతే ఉన్నారో కూర్చొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పైన అనేక జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతూ, మిత్రులారా, ముఖ్యంగా యావత్ తెలంగాణ సమాజానికి నేను చేతులు ఎత్తి దండం పెడుతూ, ఇవాళ తెలంగాణ గురించి కొట్లాడుకున్నాం, తెలంగాణ వచ్చింది, అంత బాగానే ఉంది. తెలంగాణలో కావాలని ఇలా రెచ్చగొట్టే ప్రక్రియ ఒకటి జరుగుతుంది. మీడియా పేరుతోని, మీడియా అనే స్వేచ్ఛ పేరుతోని ఇవాళ ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారంటే, విశ్లేషణ పేరుతోని కావచ్చు, మీడియా పేరుతోని అనేక రకమైన బూతులు మాట్లాడుతూ ఒక పద్ధతి లేకుండా అనేక మంది మాట్లాడుతున్నాం. ఇవాళ పృథ్వీ గారు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుతూ పృథ్వీ గారి గురించి కూడా మాట్లాడతాం. పృథ్వీ గారు, మనము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు, మీరైతే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ నాకు కనిపించలే. నాది సి హాస్టల్ రూమ్ నెంబర్ అప్పుడు 62 ఉండేది. మిమ్మల్ని ఎప్పుడు నేను రాయి పట్టింది చూడలేదు. లేకపోతే మీరు ఏ ఉద్యమాలల్లో తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నదైతే నేను చూడలేదు. నా పైన కొన్ని 100 కేసులు అయినాయి, నేను జైల్లో పాలు కూడా అయినా. మీరు తెలంగాణ ఉద్యమంలో అసలు ఎక్కడా లేరు. ఒకసారి నేను మీ ఇంటి దగ్గర పిలిపించుకొని, మనం అప్పుడు 2009 10లో ఒకసారి కలిసినాం. దాని తర్వాత ఎక్కడ ఉద్యమంలో లేము. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఏమన్నా అంటే విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్పినా కానీ విగ్రహాల గురించి మాట్లాడతారు. బాలసుబ్రహ్మణ్యం ఇక్కడోడు కాదు, జై తెలంగాణ అనే పాట పాడలే అన్న. జస్ ఒప్పుకుందాం, దానిపైన కూడా మాట్లాడదాం. ఇవాళ ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. మరి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెడుతున్నారని చెప్పి మీరు ఫైట్ చేయండి. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం లింక్ ఉంది? ఏమేనంటే పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడుతారు. మీరు ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. సారీ, నాగేశ్వరరావు గారు అన్నాడు, నాగేశ్వరే అంటారు. ఎందుకంటే మా అధ్యక్షునతను ఏకవచనంతో పిలిచిండు కాబట్టి. నాగరిక ప్రజాస్వామ్యంలో ఏమైనా మాట్లాడితే వేదికపై ఉండి మాటల రూపంగా మాట్లాడాలి. ఎస్, వాస్తవం, నేను కాదంటలేదు. నాగరిక ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి, చాలా పద్ధతిగా మాట్లాడాలి. నాగేశ్వరరావు గారు, అర్థమైందా? వాక్ స్వాతంత్రం ఉంది. ఆర్టికల్ 19(1) అండ్ ఏ ఏదైతే మీకు వాక్ స్వాతంత్రం చెప్తుందో, రాజ్యాంగం కల్పించిందో, అదే రాజ్యాంగం మీకు వాక్ స్వాతంత్రం హద్దు మీరితే మీ పైన కేసులు అవుతాయని కూడా మీకు తెలుసా? ఇది మీకు తెలుసా? మీరు ఒక ప్రొఫెసరే కదా, ఉస్మానియా యూనివర్సిటీలోనే టీచింగ్ చేసారు కదా, మీకు అది తెలియదా?
మాటలు మాట్లాడేటప్పుడు ఎంత హుందాగానే విశ్లేషణ పేరుతో మీరు ఏం మాట్లాడిండ్రు. నేను మీది యాక్చువల్ గా నేను ఎక్కువ డిబేట్లు చూడాను. మొన్న ఒక డిబేట్ చూశాను, సారీ ఒక పాడ్కాస్ట్ చూశాను. మీరు చాలా డిప్లొమాటిక్ గా మీకు ఏదైతే కావాలో అదే జనాల పైన అప్పటికప్పుడు మీరు రుద్దుతూ ఉంటారు. చాలా తెలివిగా మీరు రుద్దుతూ ఉంటారు నాగేశ్వరరావు. మిత్రులారా, నేను ఒక మాట చెప్తున్నాను. ఇవాళ తెలంగాణ గొంతుకల పైనట ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంత కాలము? తెలంగాణ గొంతుకల పైన ఆంధ్ర బూట్లు ఇంకెంత కాలమా? ఆంధ్ర వాళ్ళతోని ఓట్లతోని ఆంధ్ర వాళ్ళ కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటానంటే నోటితోని తీస్తా అన్నది ఎవరు? వాళ్ళ ఓట్ల గురించి రాజకీయం ఆడేది ఎవరు? వాళ్ళతోని వ్యాపారాలు చేసేది ఎవరు? ఇవాళ రాజ్యాంగం మీకేం చెప్పింది? తెలంగాణ వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది. తెలంగాణ వచ్చింది, ఓకే. ఇంతకు ముందు బడుగు బలహీన వర్గాల సమాజం అనుకుని మనం కొట్లాడదాం అనుకున్నాం. ఎక్కడ పోయింది మీరు? వాళ్ళతోని వ్యాపారాలు ఎవరెవరు చేస్తున్నారు అది చెప్పాలి కదా. ఇప్పుడు వ్యాపారాలు ఎవరెవరికి ఉన్నాయి అని మాట్లాడాలి కదా. ఆంధ్రాలో వ్యాపారాలు చేస్తున్నది ఎవరు? ఆంధ్ర వాళ్ళను, ఆంధ్ర ప్రాంతం వాళ్ళను మనం విపరీతంగా తిట్టచ్చు. ఎందుకంటే మన ఓట్ల గురించి, మన రాజకీయాల గురించి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పైన ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. నేను మీకు ఆ ఫోటో నేను దీనిలో చూపిస్తా. ఇవాళ ప్రెస్ క్లబ్ లో, ప్రెస్ మీట్ లో ఎవరెవరైతే కూర్చున్నారో, పాశం యాదగిరి అన్న కావచ్చు, పృథ్వీ కావచ్చు, లేకపోతే నాగేశ్వర్ కావచ్చు, లేకపోతే తులసి చందు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఏంది మన ఏంది ఎందుకంటే మీ పైన ఒక గౌరవం ఉందని చెప్పి నేను ఇన్ని రోజులు మాట్లాడలే. మనకు మంచి పరిచయాలు ఉన్నాయని నేను మాట్లాడలే. మా అధ్యక్షుడి పైన మాట్లాడేటప్పుడు ఏకవచనంతో మాట్లాడతా. యాదగిరి అన్న, పాశం యాదగిరి అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కంటే నీ మాటలు నేను బాగా వింటానన్న. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు మాట్లాడిన మాటలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పైన, వాడు యాక్టరు, వానికి బుద్ధి లేదు, వానికి 5 పెళ్ళాలు, ఉప ముఖ్యమంత్రి చేయడం తప్ప నీ అబ్బా నీ ఇంతకెళ్ళేమన్నా ఓట్లు తీసుకున్నాడా ఏందన్నా? ఏం పవన్ కళ్యాణ్ రాఖీ కొడుతున్నావు? మా కొట్టరాదన్న రాపుగోడు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడన్నా, తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్నానన్నా, పెద్ద ఊరు పోలీస్ స్టేషన్ లో నన్ను అరెస్ట్ చేసిండ్రన్నా, మహబూబ్ నగర్ జైల్లో నన్ను వేసిండ్రన్నా. ఏ నా కొడుకు రాలేదన్నా? ఏ నా కొడుకు రాలే యాదగిరి అన్న? ఏం పవన్ కళ్యాణ్ వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే వెదవంట. నువ్వెవడివి అన్నా? నువ్వు వయసులో పెద్దోని కాబట్టి నేను చెప్తాను. నేను మిగతా రాజకీయ పార్టీల గురించి, మిగతా రాజకీయ నాయకుల గురించి నాకు సంబంధం లేదు. నేను మాట్లాడను. నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడను. ఏం పృథ్వీ, తెలంగాణ ఉద్యమం లేపుతావా? నీకు దమ్ముందా, ధైర్యం ఉందా? చల్ దా కొట్లాడదాం. ఇక్కడున్న స్టూడియోలను కేసీఆర్ గారు 1000 నాగాలతో దున్నిస్తా అన్నాడు రామోజీ ఫిలిం సిటీ. నీకు దమ్ముంటేతా కొట్లాడదాం. దానిపైన మాట్లాడుతుందా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఉద్యమం పేరుతోని డబ్బులు తెచ్చుకున్నావు తెలియదా? అరే నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే ఒక్క నా కొడుకు పేలియలేరా నాయన నాకు. నేను మహబూబ్ నగర్ జైల్లో నా అమ్మకి చెప్పలే. నా అమ్మ గుండె పొడుతుంది చస్తాను, నా అమ్మకి చెప్పలే. నేను తెలంగాణ ఉద్యమం ఎత్తుకొని 100 కేసులు వేసుకున్నా. ఏం అవాకులు చవాకులు. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నా. అరే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు అది నల్గొండ జిల్లాల ఫ్లోరైడ్ సమస్య వస్తే మాట్లాడింది ఎవడరా భయ్? ఎవడు మాట్లాడింది? పవన్ అన్న కదా. ఖమ్మంలో హెల్ప్ చేసింది పవన్ అన్న కదా. ఆదిలాబాద్ లా బోరు బాగలేదంటే ఆ లంబాడి తండాలకు, ఆ గిరిజన తండాలకు నీళ్ళు ఎవడిచ్చిండ్రా భయ్? ఇవాళ జనసేన పార్టీ నుంచి ఒక అధ్యక్షుడిగా చేసిందంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలు బీజేపీ చేయలే, కాంగ్రెస్ చేయలే అధ్యక్షుని. అంటే నేను ఓవరాల్గా చెప్తున్నా. టిఆర్ఎస్ ఒకటి చేయలే,
ఎవరు చేయలే. జనసేన నుంచి నేను ఒక లంబాడి బిడ్డను నాకు చేసింది అధ్యక్షుడిగా. ఆఖరికి కొత్త సిపిఎం వాళ్ళు కూడా చేయలే, బిఎస్పీ వాళ్ళు కూడా చేయలే. తెలంగాణ ఉద్యమంలో మేము లంబాడి బిడ్డలను మేము కొట్లాడినాం. ఒక ప్రవీణ్ నాయక్, ఒక బోచా నాయక్ చచ్చిపోయిండు. టిఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఏదైతే ఉందో దానికి పనిచేస్తే మాకు ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇయ్యలే. పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడేటోళ్ళ మీరు? ఆహా, తమ్ముడు మంచిగా మాట్లాడు, ఎక్కువేం అవసరం లేదులే, కానీ నువ్వెవరో కూడా నాకు తెలుసు. కానీ అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయా మీది? ఇంకోసారి యాదగిరి నువ్వు పర్సనల్ పోయినావుగా 5 పిల్లలు, నిన్నెవడరా బై చేసుకోవద్దన్నది? నిన్నెవడైనా చేసుకోవద్దన్నాడా? నిన్నెవరైనా చేసుకోవద్దన్నాడా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం మాట్లాడిండు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం మాట్లాడిండు? విశ్లేషణ చేస్తే విశ్లేషణ ఎట్లుండాలి తెలుసా? హుందాతనంతో ఉండాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యవంతమైన రీతిలో ఉండాలి. దాని విశ్లేషణ అంటారు. విశ్లేషణ అంటే ప్రజాస్వామ్య పద్ధతిగా మాట్లాడాలి. ఏందో ఒక భారతదేశానికి అత్యంత నాయకుడు ఎవరైతే ఉంటాడో అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి నాట అరెస్ట్ చేయాలన్న. అరే జైల్లోకి పోయినంత నాకేం పని? నేను ఇగో తెలంగాణ ఉద్యమం గురించి పోయినా, 100 కేసులు వేసుకున్నా, నేను జైలుకు పోయినా, నేను సగర్వంగా చెప్పుకోగలుగుతా. దోపిడీ చేసినోడిని, దొంగతనం చేసినోడిని, బాబాయికి గొడ్డలి మర్డర్ అయినతోని వాంతో మాకేం పని అన్నా? కేవీఆర్ ని అరెస్ట్ చేసింది అన్నారు కదా. కేవీఆర్ అంటే ఎవరు? కె వెంకటరామరెడ్డి ఎవరు? వెంకటరామరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ, ఆ సామాజిక వర్గానికి అంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 3 పిల్లలు, లేకపోతే సినిమా ఎవడు నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? సినిమా తీస్తా కోట్లు పెట్టి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, 14 ఏళ్ళు ఉన్నారు. నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గాని ఒక ఆర్గనైజేషన్ పెట్టిన, దాంట్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కూడా పెట్టినాం. ఒక్కనా కొడుకు కూడా మాకు ఛాయిస్ ఇవ్వలేదే. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే దానిపైన కొట్లాడదాం. కొండగట్టుకు 35 కోట్లు ఎవడిచ్చిండు? కొండగట్టులో చచ్చిపోతే 40 మంది చచ్చిపోతే కేసీఆర్ గారు రాలేదు. బస్సులో యాక్సిడెంట్ అయి చచ్చిపోతే కేసీఆర్ గారు రాలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పదే అంటారు ఏనంటే మళ్ళా చెగువేర గురించి, లేకపోతే ఎవరు గద్దరన్న గురించి పదే మాట్లాడుతారంటే, అవునబ్బా పవన్ కళ్యాణ్ గారు ఏకైక ఒక హీరో, ప్రజాదరణ ఉన్న హీరో, తెలంగాణ ప్రాంతంలోని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడిన ఏకైక వ్యక్తి. నాకు తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ ఉద్యమం అంటే చాలా 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 ఇష్టమని 100,000 సార్లు అన్నాడు. నేను కూడా ఒక తెలంగాణ బిడ్డనే ఉండి ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ గడ్డ మీదకి వెళ్ళిపోయి నేను తెలంగాణ బిడ్డను రాబోయి, నేను ఉస్మానియా బిడ్డనని నేను గర్జించి వచ్చిన అనేక సందర్భాలు. నాకు అక్కడ అనేక 100,000 మంది అభిమానులు ఉన్నారు. అక్కడ కూడా ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే, అక్కడ కూడా మోసపోతున్నది వీళ్ళే, ఇక్కడ కూడా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే. ఏం హిందుత్వం గురించి మాట్లాడితే మీకేం నొప్పిరా బాయ్ చెప్పండి? నేను సనాతని, నేను హిందూవాదిని, నేను ముస్లింలకు సపోర్ట్ గా ఉంటా, క్రిస్టియన్ బిడ్డలకు సపోర్ట్ గా ఉంటా. మీకేం నొప్పిరా? ఏమరా మీరు అందరు కూర్చున్నోళ్ళు ఏమి హిందువులు కాదా? నేను బరాబరి వాళ్ళ లైన్ దాటి చెప్తున్నా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఉస్మానియా బిడ్డగా. పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పైన మాట్లాడినా మీకు గంట నొప్పిందిరా భయ్? ఏం నొక్కిండు పవన్ కళ్యాణ్? ఎన్ని 100 ఎకరాలు నొక్కిండు? ఈయనేంది ఇంకా ప్రొఫెసర్ ఈయన మాట్లాడుతూ, మీరు జగన్మోహన్ రెడ్డి ఏమేం చేసిండో మీకు తెలియదా ప్రొఫెసర్ గారు? చెప్పిన కొండగట్టు గురించి అఖిరానందన్ గారు, నేను చెప్పిన కొండగట్టు గురించి ఏదైతే డబ్బులు ఇచ్చిండో, లేకపోతే సామాన్య ప్రజలకు, సామాన్య
సామాన్య అంటే నార్మల్ పీపుల్కి ఎవరికైతే విద్యార్థులకు ఏంది మన సీట్లు ఇచ్చిండో అవన్నీ చెప్తున్నా. నేను ఇక తులసి చంద్ గారి గురించి అదే విధంగా ఆ కామెంట్లు ఏందిరా నాయన, ఇదేంది ఇది? ఒక్క నిమిషం చెప్తా. సిగ్గు శీలం లేని బతుకులు మీవియా, శీలం లేని బతుకులా మీవి అనే కాలి గోటికి సరిపోతారా? నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే కొట్లాడతా. పవన్ కళ్యాణ్ గారి గురించి అరే, నేను తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు 100 కేసులు, చాలా మంది ఉద్యమకారులు అనుకుంటున్న వాళ్ళు ఎవడెవడైతే ఉన్నాడో ఇక్కడ ఎన్సీసీ గేటు దాటలేదు, ఇక్కడ తార్నాక దాటలేదు. నా పైన ఎటువంటి కేసులైనాయి తెలుసా? ఎటువంటి కేసులైనాయి తెలుసా? ఒక్క నా కొడుకు నాకు బెయిలియలే. ఇవాళ టిఆర్ఎస్, గతంలో ఉన్న టిఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్, స్వామి అని చెప్పేసి, స్వామి యాదవ్ అని చెప్పేసి హరీష్ రావు దగ్గర తీసుకుపోయి, అన్న నాకు 7 ఏళ్ల జైలు శిక్ష పడేది తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు. ఒక్కడైనా మాట్లాడిందా? గౌరవనీయులు ముఖ్యమంత్రిగా చేసిన హరీష్ రావు కూడా మాట్లాడలేదు. ఏంది, ఏం చేయాలనుకుంటున్నారు? 15 ఏళ్ళు అయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొట్లాడదాం. మరి రేవంత్ రెడ్డి గారి దమనకాండ ఎట్లుందో, రేవంత్ రెడ్డి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కదా, ఆ ఫార్మాసిటీ భూములు అనుకొని చెప్పి ఆ ఎస్సీ ఎస్టీ బీసీల భూములు తీసుకొని పోతున్నాడు కదా, గుంజుకొని పోతున్నాడు కదా, దానిపైన మాట్లాడతాం. లేకపోతే ఆ మహబూబ్ నగర్ లో జరిగిన ఆ ఘటన పైన మాట్లాడతాం. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ నేరేళ్ల ఘటన పైన, దళితుల పైన ఎస్పీలు తీసుకొని పోయి కాళ్ళను కట్టేసి 3rd డిగ్రీ పెట్టి కొట్టున్న చూడు, ఆ నేరేళ్ల ఘటన పైన మాట్లాడదాం. లేకపోతే భూపాలపల్లిలో ఎవరైతే ప్రేమించిన పాపానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నేను ఓపెన్ చెప్తున్నా, ముడ్డిలా ఇసుక పోసి సబ్బలు పెట్టి కొట్టి చంపిండ్రు, దానిపైన మాట్లాడదాం. తెలంగాణ గురించి మీరు మాట్లాడేటోళ్ళ మీరా?